రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ట్రాఫిక్ చక్రబంధనంగా మారిపోయింది. వరుస సెలవులు, రాఖీ పండుగతో జనం సొంతూరు బాట పట్టారు. ప్రజలు పల్లెకు పయనమవడంతో దారులన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. ఉప్పల్ క్రాస్ రోడ్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఆరాంఘర్, జేబీఎస్ ప్రాంతాలు రద్దీగా మారిపోయాయి. ఆ రూట్లలో నడిచే ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. సొంతూళ్లకు వెళ్లేవారు, హైదరాబాద్కు వచ్చేవారితో రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. హైదరాబాద్ లో రహదారులన్నీ ట్రాఫిక్ మయమైపోయాయి. ఏ రోడ్డు చూసినా రద్దీగా మారిపోయింది. ప్రధానంగా ఉప్పల్ క్రాస్ రోడ్ లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ స్టేడియం నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు భారీగా రద్దీ నెలకొంది. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి ఉమ్మడి వరంగల్, నల్గొండ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. ఖమ్మం, విజయవాడకు వెళ్లాల్సిన ప్రయాణికులు నాగోల్ మీదుగా ఎల్బీనగర్ కి చేరుకున్నారు. దీంతో ఆ మార్గాల్లో తీవ్ర రద్దీ నెలకొంది. మహబూబ్ నగర్ కు వెళ్లాల్సిన ప్రయాణికులతో ఆరాంఘర్ రూట్ రద్దీగా మారిపోయింది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు జేబీఎస్ కి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ మయమైపోయింది. సొంతూళ్లకు వెళ్లాలని ఒక్కసారిగా నగర ప్రజలందరూ రోడ్డెక్కడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సులతో రోడ్లు నిండిపోయాయి. 10 నుంచి 15 నిమిషాల్లో వెళ్లే గమ్యస్థానాలు గంటన్నర నుంచి 2 గంటల పాటు పట్టిందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. అన్ని డబుల్ ఛార్జీలు పెంచేస్తున్నారు. మెట్రో రైలు కూడా అసలు డోర్ ఎక్కేలో డోర్లు పడిపోతున్నాయండి. ఇరుకుపోయే పరిస్థితి ఏర్పడిందండి. బస్సులు కూడా అలాగే ఉచిత బస్సు వల్ల అసలు ఆడవాళ్ళు మాకు సీట్లు ఎక్కనట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. కుషాయిగూడ నుండి ఉప్పల్కి 30 మినిట్స్, కానీ ఈ రోజు మేడం 1.5 hour అయింది. నాగోల్ నుండే 2 గంటలు పట్టింది. ఫుల్ ట్రాఫిక్. ఆ బస్సులు పెట్టొద్దు, ఆ బస్సులు తీసేయాలి. అసలే అప్పుడు ఇట్లా రావద్దు. ఇంత ట్రాఫిక్ ఎప్పుడు అలసిపోయినాం బాగా. 10-15 మినిట్స్లో వచ్చేసాం. 1/2 hour పైన పట్టింది. షేరింగ్ ఆటోలోనే, ఇంకా బస్సెస్ రావట్లేవు. 1/2 hour వెయిట్ చేసి షేరింగ్ ఆటోలో వచ్చామన్నమాట. అప్పో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఫుల్ ఉందండి. ఎక్స్ట్రా బస్సెస్ వేయలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు, పురుషులు అందరు కూడా. ట్రాఫిక్ ఉంది, చాలా రష్ ఉంది. ఎల్బీనగర్ ఇక్కడే గంట టైం పట్టింది. కాబట్టి ఏంటంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ ట్రాఫిక్ ఉంది అంతే. మామూలు సమయాలలో చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు 1/2 hour అయ్యేది 1 hour అవుతుంది యాక్చువల్గా. ఆపట్లేదు అసలు. జనాలను చూసి బస్సు ఒక స్టాప్ ఉంటే ఒక దగ్గర ఆపుతున్నారు. అసలు చాలా కష్టం ఉంది బస్సులకైతే. చాలా ఉంది పబ్లిక్. ఎంత 2 గంటలైంది ఇక్కడ రావడానికి. అరంగల్కి వెళ్ళి రావడానికి 2 గంటలైంది ఉప్పల్కి. చాలా పబ్లిక్ ఉంది. మామూలు రోజు 1 గంట. కాలేజ్ పోయేటప్పుడు రోజు ట్రాఫిక్ కొంచెమే ఉండే. ఈ రోజు రాఖీ పండుగ కాబట్టి ఎక్కువ ఉంది ఈ రోజు ట్రాఫిక్. ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సాధారణ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో రూట్లో వెళ్లే 4-5 బస్సులు మినహా మిగతా అన్నింటినీ ప్రత్యేక బస్సులుగా పేర్కొంటూ స్టిక్కర్లు అంటించడంతో ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.